హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక తమిళ్ సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది. సో దాని మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. அந்தபுரத்தின் மகாராணி డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి. అవి రెండు అల్క్మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ లింక్ కూడా ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకుని అల్క్మోషన్ ఓపెన్ చేయండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది డైరెక్ట్. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 75 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఒక గర్ల్ అయితే సింగింగ్ చేస్తున్న వీడియో మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీని మీద ట్యాప్ చేసి కిందికైతే సెలెక్ట్ చేసుకోండి. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 9 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో సాచురేషన్ అని సెర్చ్ చేయండి. -100 చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి వింటేజ్ అని సెర్చ్ చేయండి. ఇలా ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత 9 సెకండ్స్ దగ్గర నుంచి మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. (18.7 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చి ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ వెళ్ళి రొటేషన్లో వచ్చి కీ యానిమేషన్ ఇచ్చి +15 అయితే చేసుకోండి. 50 చేసుకున్న తర్వాత కొంచెం జరిపి 0 చేసుకోండి. తర్వాత ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో. తర్వాత స్టార్టింగ్ వచ్చింది. ఫస్ట్ ఫోటో వదిలేసి సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ వెళ్ళి సైజ్ అయితే చిన్నగా చేసుకోండి. సైజ్ తగ్గించుకున్న తర్వాత బార్డర్ అండ్ షాడోలు వెళ్ళి స్ట్రోక్ అయితే యాడ్ చేసుకోండి, వైట్ కలర్ యాడ్ చేసుకోండి. తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ వెళ్ళి కీ యానిమేషన్ స్టార్టింగ్ వచ్చి కీ యానిమేషన్ ఇచ్చి జూమ్ చేసుకోండి. తర్వాత కొంచెం జరిపి జూమ్ అవుట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి రొటేషన్లో వచ్చి కీ యానిమేషన్ ఇచ్చి +40 చేసుకోండి. తర్వాత కొంచెం జరిపి 0 చేసుకోండి. ఇలా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చుకోండి.
ఇలా అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 75 ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ బీట్మార్ ఓపెన్ చేయండి. బీట్మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బీట్మార్ ఓపెన్ చేయండి. బీట్మార్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసిన పక్క ఉన్న ఫొటోస్కి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.